Hello dear students, welcome to the session on communication ability of Grand Test 7. First question చూడండి. Some of the sentences have errors and some have none. Okay, part of the sentence లో ఎర్రర్ ఉంటే కనుక ఆ పార్ట్ మన ఆన్సర్ అవుతుంది. Part of the research program involved interviewing teenagers in inner city areas. మీనింగ్ పరంగా చూసుకుంటే రీసెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా ఏముంది, టీనేజర్స్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. టీనేజర్స్ ఇన్నర్ సిటీ ఏరియాస్కి సంబంధించిన టీనేజర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంటర్ సిటీ ఏరియాస్ సంబంధించిన టీనేజర్స్ అంటే ఏమని చెప్పాలి? టీనేజర్స్ ఇన్ ఇంటర్ సిటీ ఏరియాస్ అని చెప్తామా? టీనేజర్స్ ఆఫ్ అని వస్తుంది. ఓకే, ఆఫ్ అంటే ప్రిపోజిషన్ యొక్క అన్న మీనింగ్ వస్తుంది. సో ఎర్రర్ ఎక్కడ ఉంది? మీనింగ్ పరంగా ఇన్ అనేది ఉండకూడదు, ఆఫ్ అని ఉండాలి. సి, ఐ కుడ్ నాట్ పుట్ అప్ ఎట్ ఏ హోటల్. ఓకే, పుట్ అప్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? పుటప్ ఎట్ ఏ హోటల్ అంటే హోటల్లో ఉండలేకపోతున్నాను, ఉండలేను. ఐ కుడ్ నాట్ పుట్ అప్ ఎట్ ఏ హోటల్ బికాస్ ద బోర్డ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ వర్ టూ ఎక్స్పెన్సివ్. నేను అక్కడ హోటల్లో ఉండలేను, నా వల్ల కాదు, ఎందుకంటే అక్కడ చాలా వరకు ఛార్జెస్ అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్తున్నారు. సో సెంటెన్స్లో ఎటువంటి ఎర్రర్ లేదు, నో ఎర్రర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్. ఓకే, మచ్ హరెస్డ్ he left hostel bag and baggage. ఓకే, మచ్ హర్రెస్డ్ అంటే ఈ సెంటెన్స్ పరంగా మీనింగ్ ఏమొస్తుంది? చాలా హెర్రెస్. హీ లెఫ్ట్ హాస్టల్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. హాస్టల్ వదిలేసాడు, మొత్తం మూలి సర్దుకొని అన్నట్టు కదా బ్యాగ్ అండ్ బ్యాగేజ్. సో మీనింగ్ మనకి ఏమైనా కరెక్ట్గా అనిపిస్తుందా? లేదు కదా. హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు అంటే చాలా హర్రెస్కి గురైన తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మీనింగ్ కరెక్ట్గా రావడం లేదు. మచ్ హెరాస్డ్ కాదు, వీ నీడ్ టు యూస్ పార్టిసిపుల్. ఏమొస్తుంది? ఆఫ్టర్ బీయింగ్ మచ్ హెరాస్డ్ అని రావాలి. ఓకే, చాలా హెరాస్ చేయబడిన తర్వాత తను హాస్టల్ మొత్తం అన్నీ సర్దుకుని వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఎర్రర్ ఎందులో ఉంది? ఆప్షన్ 1లో. మచ్ హెరాస్డ్ అనేది ఎర్రర్. The young man was surprised, perhaps a shade scandalized. టెన్స్ కరెక్ట్గా ఉంది. యూసేజ్ వాస్ ప్లస్ V3. వాస్ ప్లస్ V3 అనేది నార్మల్ పాస్ట్ టెన్స్ అయితే జస్ట్ వాజ్ ఆర్ వర్ ఉంటుంది ఐడెంటిటీ గురించి మాట్లాడినప్పుడు. ఈ వాస్ ఏ టీచర్. ఓకే, లేదా మెయిన్ వర్బ్ ఉంటే కనుక V2 మాత్రమే ఉండేది. ఐదర్ V2 ఉండేది, ఐడెంటిటీ గురించి అయితే వాస్ కానీ వర్ కానీ ఉండేది. అంతేగాని వాస్ ప్లస్ V3 కలిపి అయితే ఉండదు. బట్ హియర్ వాస్ ప్లస్ V3 కలిసి వచ్చింది. ఎందుకు? బికాస్ యంగ్ మ్యాన్ అనేవాడు నాన్ డూవర్. నాన్ డూవర్ అంటే పని చేయబడేవాడు. ఓకే, తన చేతిలో పని ఏమీ లేదు. హీ డిడ్ ఏ వర్క్ అంటే కనుక హీ అనేది వర్క్ చేశాడు కనుక హీ అనేవాడు డూవర్ అవుతాడు. ఇక్కడ యంగ్ మ్యాన్ నాన్ డూవర్. నాన్ డూవర్ కనుక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఆ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ వాస్ ప్లస్ V3 కరెక్టే అవుతుంది. సో ఈ సెంటెన్స్లో ఎటువంటి ఎర్రర్ లేదు. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. The young man was surprised, was plus V3 కరెక్ట్ యూసేజ్ ఉంది. పర్హాప్స్ ఏ షేడ్ స్కాండలైజ్డ్. యంగ్ మ్యాన్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఇంకా చూసుకుంటే కనుక కొంచెం ఏ షేడ్ స్కాండలైజ్డ్. స్కాండలైజ్డ్ అంటే చాలా షాక్కి గురయ్యాడు అనమాట. ఓకే, పర్హాప్స్ అంటే మేబీ అన్నట్టు వస్తుంది మీనింగ్. ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ వర్ గివెన్ ఏ ప్యాకెట్ ఆఫ్ స్వీట్స్. ఓకే, ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ తర్వాత సబ్జెక్ట్ ఏంటి మనకి? ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్, రైట్? సో వర్బ్ ఫామ్ ఏమి ఉండాలి? సింగులర్ ఉండాలా, ప్లూరల్ ఉండాలా? గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఎవ్రీ. ఓకే, ఈచ్ ఎవ్రీ, ఈదర్ నీదర్, మెనీ ఏ. ఓకే, ఈచ్ ఎవ్రీ, ఈదర్ నీదర్, మెనీ ఏ. ఇవి కనుక మనకి సబ్జెక్ట్లో కనిపించిందంటే ఖచ్చితంగా ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్, ఓకే, ఈదర్ బాయ్స్ అలా కనుక మనకి సబ్జెక్ట్లో ఇవి కనుక ప్రొసీడ్ అవుతూ వస్తే, ముందుగా ఇవి కనుక సబ్జెక్ట్లో ఉంటే ఖచ్చితంగా వీటితో పాటు వాడే వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ ఉండాలి. ఓకే, ఈచ్ బాయ్ అండ్తో కలిపాం కదా, టూ డిఫరెంట్ అని అంటారు. బట్ ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్ అన్నా లేదా ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ అన్నా కూడా మనకి సింగులర్ వర్బే రావాలి. సో వర్ యూసేజ్ రాంగ్ ఉంది ఇక్కడ. ఏమన్నా ఉండాలి? వాస్ గివెన్ ఏ ప్యాకెట్ ఆఫ్ స్వీట్స్ అని రావాలి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి. బిలో ఎర్రర్ ఉంది. షీ హర్డ్ ద బ్లాంక్ ఆఫ్ ద హింజెస్. హింజ్ అంటే ఏంటి? సపోజ్ డోర్కి గుమ్మానికి మనకి లింక్ ఏముంటుంది కదా. సపోజ్
ఇది డోర్ అనుకోండి, దీనికి లింక్ ఉంటుంది కదా, ఇలాంటిది ఒక లింక్ ఉంటుంది. ఓకే, ఇలా బోల్డ్స్ పెడతారు లింక్, దాన్ని హింజ్ అంటారు. ఓకే, హింజ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ ఏమంటాం, క్రీకింగ్ సౌండ్. డోర్ క్రీక్ అవుతుందని అంటాం కదా, హింజ్ నుంచి వచ్చే సౌండ్ క్రీకింగ్ అంటాం కాబట్టి ఆన్సర్ క్రీకింగ్ అవుతుంది. ర్యాట్లింగ్ అనేది స్నేక్ నుంచి వస్తుంది, ఆ సౌండ్ ర్యాట్లింగ్ స్నేక్స్ అని అంటారు కదా. రస్లింగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది సౌండ్, ర్యాట్స్ ర్యాబిట్స్ అలాంటివి చేస్తారు, స్క్విరల్స్ అవి చేసే సౌండ్ని రస్లింగ్ అని అంటారు. ఓకే, సో ఆన్సర్ ఈస్ క్రీకింగ్. షీ హర్డ్ ద క్రీకింగ్ ఆఫ్ ద హింజెస్. ద సౌండ్ ఎఫెక్ట్స్ బ్లాంక్ బై ద రికార్డింగ్ డైరెక్టర్. ఓకే, అగైన్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఏంటి, డూవరా నాన్ డూవరా, పని చేసేవా చేయించబడుతున్నవా, పని చేయబడుతున్నవి కదా, నాన్ డూవర్. సో టెన్స్ ఎలా ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్ అయితే అమెజార్ ప్లస్ V3 ఉంటుంది. ఖచ్చితంగా నాన్ డూవర్ కనుక సబ్జెక్ట్లో ఉంటే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా V3 ఉండాలి. సో ఈ బ్లాంక్లో వర్క్ ఫామ్ ఉంటే కనుక V3 ఉంటుంది. ప్రొవైడ్ అనేది ఎందుకు వస్తుంది, రాంగ్ అవుతుంది. నౌ సౌండ్ ఎఫెక్ట్స్ బ్లాంక్ బై ద రికార్డింగ్ డైరెక్టర్. సౌండ్ ఎఫెక్ట్స్ రికార్డింగ్ డైరెక్టర్ చేత ఇవ్వబడుతున్నాయి, ప్రొవైడ్ చేయబడుతున్నాయి. ఏం టెన్స్ వస్తుంది, ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. ప్రెజెంట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏముంటుంది, యామ్, ఈజ్, ఆర్, నాన్ డూవర్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 ఖచ్చితంగా ఉండాలిగా, ప్లస్ అదర్ వర్డ్స్. సో ఆ రకంగా ఏముంది, సౌండ్ ఎఫెక్ట్స్ అనేది సింగులరా ప్లూరల్ కదా, సో ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. ద సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్, వర్క్ ఫామ్ ఉంటే V3 ఉండాలి, ప్రొవైడెడ్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ద బ్లాంక్ ఆఫ్ కాటన్ ఈజ్ వెరీ హెవీ. బాల్డ్ అంటే బట్టతల ఉన్న వాళ్ళు జనరల్గా బాల్డ్ పీపుల్ అని అంటాం కదా, బాల్డ్ హెయిర్. సో దట్స్ నాట్ రిలేటెడ్ టు కాటన్. బెయిల్ ఇవ్వడం అని అంటాం కదా, టెంపరీ రిలీఫ్ ఇవ్వడం, జైలు నుంచి తీసుకెళ్ళిపోతారు బెయిల్ ఇచ్చి. బెయిల్ అంటే కనుక సపోజ్ ఇలా రోల్ చేస్తాం కదా కాటన్ని, వాటిని ఇలా రోల్ చేసి పెడితే కనుక దాన్ని బెయిల్ అని అంటాం. సో ద బెయిల్ ఆఫ్ కాటన్ ఈస్ ద రైట్ యూసేజ్ హియర్. బెయిల్ ఈస్ ద ఆన్సర్. ఓకే, బ్యాండ్. ద ప్రిన్సిపాల్ హ్యాస్ గివెన్ హిస్ బ్లాంక్ టు ద మ్యాచ్ జరగడానికి ప్రిన్సిపల్ ఏమి ఇచ్చారు, తన అప్రూవల్ ఇచ్చారు. సో దానికి రిలేటెడ్ వర్డ్స్ ఏమున్నాయి, ఎక్సెప్ట్ అంటే అది తప్ప అని, అసెంట్ అంటే సపోజ్ మనం ఇలా ఒక స్లోప్ ఉంది, ఆ స్లోప్ మీదకి ఇలా ఎక్కుతున్నాం అనుకోండి, దాన్ని అసెంట్ అంటారు. క్లైంబింగ్ ఏ మౌంటైన్, క్లైంబింగ్ ఏ స్టీప్ స్లోప్, దాన్ని అసెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది. అసెంట్ అంటే పైకి ఇలా ఎక్కడం స్లోప్లో ఎస్పెషల్లీ. రెఫ్యూజ్, అసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వడం. ఓకే, సో మన కరెక్ట్ వర్డ్ మనం దేని గురించి చూస్తున్నాం, ఆప్షన్ డి. The principal has given his assent and approval to the match. The hunter killed 2 blank for dinner. Dinner కోసం హంటర్ దేన్ని చంపుకుంటాడు, ఆబ్వియస్లీ సమ్ యానిమల్ దట్ హీ కెన్ ఈట్, రైట్. ఫ్లోర్ అంటే కార్న్ ఫ్లోర్ అంటాం కదా, పిండి. ఫ్లోర్ అంటే పిండి. ఫౌల్ అంటే కనుక మనం సపోజ్ ఎగ్స్ కోసం కానీ లేదా మీట్ కోసం కానీ పెంచుకునే హెన్, కాక్ ఇలాంటి వాటిని, డొమెస్టికేటెడ్ హెన్ ఆర్ కాక్ ఇలాంటి వాటిని ఫౌల్ అంటారు అనమాట. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ద హంటర్ కిల్ 2 ఫౌల్ ఫర్ డిన్నర్. ఫౌల్ ప్లే, ఫౌల్ అంటే సపోజ్ ఫౌల్ అంటే డిస్గస్టింగ్ మీనింగ్, అంటే మనకి చూడగానే చిరాకు వచ్చేలాగా ఉంది, ఫౌల్ స్మెల్ అన్నా, లేదంటే ఫౌల్ ప్లే, హీ డిడ్ ఏ ఫౌల్ ప్లే, ఏదో డిస్గస్టింగ్ కలిగించే పని చేశాడు అన్నప్పుడు అలా ఫౌల్ అని వాడడం జరుగుతుంది, ఫూల్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, హానెస్ట్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద 4 alternatives, choose the one which best expresses the meaning of the given word as your answer. ఓకే, సినోనిమ్ అడిగారు. హానెస్ట్ అనేది యాడ్జెక్టివ్. హానెస్ట్ అంటే ఏంటి, చాలా ట్రూత్ఫుల్గా ఉండడం, నిజాయితీగా ఉండడం హానెస్ట్ అంటే. ఆథెంటిక్, ఓకే, ఇవన్నీ కొంచెం దగ్గరగా మీనింగ్స్ వస్తాయి కాబట్టి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆథెంటిక్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఆథెంటిక్ అంటే నమ్మదగిన, ఎవరినైనా మనం నమ్మచ్చు అంటే కనుక నమ్మదగిన పర్సన్ మనం ఆథెంటిక్ పర్సన్ అని అంటాం. ఓకే, ఆథెంటిక్ అంటే నమ్మదగిన. అప్రైట్, హీ ఈస్ అన్ అప్రైట్ పర్సన్ అని అంటారు అనమాట. అప్రైట్ పర్సన్ అంటే హానెస్ట్ అని. ఓకే, దిస్ ఈస్ ద సినోనిమ్. అప్రైట్ పర్సన్ అంటే చాలా నిజాయితీ పరుడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. సో అప్రైట్ పర్సన్, మోరల్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉంటాయి. ఓకే,
అప్రైడ్ ఇస్ ద ఆన్సర్, డైరెక్ట్, యాక్చువల్. వొకేషన్. వొకేషన్ ఈ వర్డ్ మనం ఆల్రెడీ ముందున్న గ్రాండ్ టెస్ట్లో చూసాము. వొకేషన్ అంటే సపోజ్ నువ్వు ఏదైనా వర్క్, నువ్వు అక్కడ ఒక సూటబుల్ వర్క్, ఆ వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు నీకు చాలా కరెక్ట్గా అనిపిస్తుంది, నువ్వు చేసే పని నీకు నచ్చుతుంది, ఆ వర్క్ చేసేటప్పుడు దాన్ని నీ వొకేషన్ అంటారు. ఆ పర్టికులర్ ఆక్యుపేషన్, ఏ వర్క్ అయితే చేస్తున్నావో ఆ వర్క్ నీకు బాగా నచ్చితే కనుక, నువ్వు దానికి సూటబుల్ అయితే కనుక అది నీ వొకేషన్ అని అంటారు అనమాట. ఓకే, సో సినానిమ్ ఏమొస్తుంది? ఎగ్జామినేషన్, సెమినార్, ఆక్యుపేషన్. ఆన్సర్ ఇస్ ఆక్యుపేషన్. క్యాంటాంకరస్. క్యాంటాంకరస్ ఎలా గుర్తుపెట్టుకుంటాం? క్యాంటాంకరస్ అని అని చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? కాంట్ టేక్ ఎనీమోర్. కాంట్ టేక్ ఎనీమోర్. ఎవరిని కాంట్ టేక్ ఎనీమోర్? బ్యాడ్ టెంపర్డ్ పీపుల్ని. ఓకే, బ్యాడ్ టెంపర్డ్ లేదా అన్కోఆపరేటివ్, గొడవడానికి రెడీగా ఉండే పర్సన్స్, బ్యాడ్ టెంపర్ పర్సన్స్, అలాంటి వాళ్ళతో మనం ఎక్కువసేపు ఉండగలమా? వీ కాంట్ టేక్ దెమ్ ఎనీమోర్. మనం వాళ్ళని ఇంకా సహించలేము అని అంటాం కదా. సో క్యాంటాంకరస్ పీపుల్ అంటే వీ కాంట్ టేక్ ఎనీమోర్, ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ టెంపర్డ్ పీపుల్, వాళ్ళు అన్కోఆపరేటివ్. సో దానికి సినానిమ్ ఏమొస్తుంది? నాయిజీ, బాగా నాయిస్ చేస్తారా? క్వారల్సమ్, ఈజీగా రెడీగా గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నారా? దిస్ ఈస్ అవర్ ఆన్సర్, రైట్, ఆప్షన్ బి. ర్యాష్, చాలా రూడ్గా ర్యాష్గా ఉండడం, అలాగా. డిస్రెస్పెక్ట్ఫుల్, దగ్గరగా ఉన్న సినానిమ్స్, బట్ బెటర్ ఆన్సర్ ఏంటంటే క్వారల్సమ్, రెడీగా గొడవ పెట్టుకోవడానికి ఉన్నారు, వాళ్ళు చాలా బ్యాడ్ టెంపర్డ్ పీపుల్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్ యాజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఆపోజిట్ ఏంటో ఫైండ్ చేయాలి. ఫ్రుగాలిటీ, స్పెల్లింగ్ రాంగ్ ఉంది కొంచెం ఇక్కడ, ఫ్రుగాలిటీ. ఓకే, లాస్ట్లో ఐటీవే సఫిక్స్ ఉంటే కనుక అది నౌన్ ఫామ్ అవుతుంది. ఫ్రుగాలిటీ అనేది గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ వర్డ్, అంటే పొదుపుగా ఖర్చు పెట్టడం. ఓకే, అదే మిజర్లీనెస్ అనే వర్డ్ చూసుంటారు. మిజర్లీనెస్ అంటే ఏమిటి? ఇది నెగిటివ్ వర్డ్, రెండు సేమ్ కాదు. మిజర్లీనెస్ అంటే పిస్నారితనం, ఫ్రుగాలిటీ అంటే పొదుపుగా ఖర్చు పెట్టడం. ఫ్రుగాలిటీ ఒకటి, థ్రిఫ్టీనెస్ ఒకటి. ఓకే, ఈ రెండు పొదుపుగా ఖర్చు పెట్టడం అని, ఈ రెండు కూడా పాజిటివ్ వర్డ్స్. ఓకే, పార్సిమోనియస్, పార్సిమోనీ, మిజర్లీనెస్, ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్. నా ఆపోజిట్ ఏమవుతుంది? గైటీ అంటే ఏంటి? గైటీ అంటే చాలా లైట్ హార్టెడ్గా ఉండడం, చాలా చీర్ఫుల్గా, చాలా హ్యాపీగా ఉండడం. ఓకే, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకుండా కొంచెం లైట్గా ఉండి హ్యాపీగా ఉంటే కనుక దాన్ని గైటీ అని అంటాం, నౌన్ ఫామ్. ప్రాడిగాలిటీ, ప్రాడిగల్ అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తూ ఉంటే కనుక హీఈస్ బీయింగ్ ప్రాడిగల్ అని అంటాం. లేదా ప్రాడిగాలిటీ ఒక ఆ కండిషన్ని, ఆ స్టేట్ ఆఫ్ స్పెండింగ్ మోర్, దాన్ని ప్రాడిగాలిటీ అని అంటాం. సో ఆన్సర్ విల్ బి ఆపోజిట్ ఏమొస్తుంది? ఆప్షన్ బి. క్యాప్టివిటీ, ఎవరి సరెండర్లో అన్న ఉంటే కనుక, ఎవరైనా మనల్ని బంధించి పెట్టి ఉంచితే కనుక దాన్ని క్యాప్టివిటీ అని అంటాం. ఎనిమిటీ, శత్రుత్వం. హ్యూమెన్ నేచర్ అని అంటాం కదా. హ్యూమెన్ అంటే చాలా మానవత్వంతో కలిగి ఉంటే కనుక హ్యూమెన్ అని అంటాం. ఓకే, కాంపాషనేట్గా, వేరే వాళ్ళంటే చాలా కాంపాషనేట్గా ఉంటే హ్యూమెన్ అని అంటాం. ఆపోజిట్ అన్కైండ్, రైట్, దట్ ఈస్ ద ఆన్సర్. హ్యూమెన్ అంటే చాలా కైండ్గా ఉండడం, వేరే వాళ్ళంటే చాలా ప్యాషనేట్గా ఉండడం, కాంపాషనేట్గా. ఆపోజిట్ అన్కైండ్ అవుతుంది, లివింగ్ బీయింగ్, పర్సన్, మ్యాన్. ఓకే, మిజరబుల్, లాస్ట్లో ఏబుల్ వస్తే కనుక సఫిక్స్ యాడ్జెక్టివ్ సఫిక్స్ అవుతుంది. ఓకే, మిజరబుల్ అంటే చాలా అన్హ్యాపీగా ఉండడం, లేదా ఒక నీచమైన పరిస్థితిలో ఉంటే కనుక హీ ఈస్ ఏ మిజరబుల్ పర్సన్ అని అంటాం కదా. ఆపోజిట్ ఏమొస్తుంది? సాలిటరీ అనే రూట్ వర్డ్, సోలస్ అంటే ఎలోన్, దీని నుంచి వచ్చిన వర్డే సాలిట్యూడ్. సూపర్ మ్యాన్ తన సాలిట్యూడ్లో ఉన్నాడని కామిక్స్ చదువుంటే మనం చూసుంటాం. సాలిట్యూడ్లో ఉన్నాడు అంటే తనకంటే ఒక సపరేట్ ప్లేస్లో ఒంటరిగా ఉంటాడు కదా, దాన్ని సాలిట్యూడ్ అని అంటాం. ఓకే, హ్యాపీ. ఓకే, దిస్ విల్ బి అవర్ ఆపోజిట్. మిజరబుల్ అంటే అన్హ్యాపీ, హ్యాపీగా లేకపోవడం. హ్యాపీ ఈజ్ ద ఆన్సర్, ఆపోజిట్ ఆఫ్ ఇట్. లాడబుల్ అంటే ప్రైజ్ వర్తీ అనమాట. మనం ఏమైనా చేసినప్పుడు దానికి అది ప్రైజ్ వర్తీ అయితే కనుక దాన్ని లాడబుల్ అంటాం. పొగడదగిన అన్న మీనింగ్లో వస్తుంది. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్ యూ విల్ అప్రిషియేట్ వాట్ హీ రైట్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే సపోజ్ ఇలాగా ఉన్నాయనుకోండి సెంటెన్సెస్, జస్ట్ సెంటెన్సెస్ చదువుకుంటూ పోతే కనుక వీఆర్ రీడింగ్ ద లైన్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే లిటరల్గా కాదు. ఏ ఇడియం అయినా సరే లిటరల్ మీనింగ్ ఉండదు, ఎగ్జాక్ట్ మీనింగ్ ఉండదు, కొంచెం డీప్గా ఆలోచించాలి. బిట్వీన్ ద లైన్స్ అంటే మీనింగ్ ఎలా వస్తుందంటే
జస్ట్ పైపైన చదవట్లేదు, ఆలోచిస్తున్నాడు, ఇంకా లోతుగా ఆలోచిస్తున్నాడు అక్కడ ఏం రాసిందో అని. ఓకే, సో దాని పరంగా మీనింగ్ ఏమొస్తుంది? కెన్ రీడ్ లీవింగ్ లైన్స్ ఇన్ బిట్వీన్, అంటే మధ్య మధ్యలో లైన్స్ వదిలేస్తూ చదవడం జరుగుతుందా? రాంగ్. కెన్ రీడ్ ఏ లాట్ క్విక్కర్, ఫాస్ట్గా చదువుతున్నాడా? రాంగ్. నో వాట్ ద రైటర్ థింగ్స్, రైటర్ ఏమైనా ఆలోచిస్తూ రాయడం జరిగిందో ఇంకా డీప్గా ఆలోచిస్తూ చదువుతుంది కాబట్టి రీడ్ బిట్వీన్ ద లైన్స్, జస్ట్ లైన్స్ మాత్రం కాదు, లోతుగా ఆలోచించడం జరుగుతుంది. ఆప్షన్ సి. టు త్రో డస్ట్ ఇన్ వన్స్ ఐస్, ఒకళ్ళ కళ్ళల్లో డస్ట్ కొట్టడం. ఓకే, మీనింగ్ ఏమన్నా వస్తుంది? టు హార్మ్ సమ్ వన్. లిటరల్ మీనింగ్లో అయితే చాలా వరకు ఇడియమ్స్ రావు. లిటరల్గా ఎగ్జాక్ట్గా చూసుకుంటే టు హార్మ్ సమ్ వన్ అని వస్తుంది, కానీ ఆ రకంగా అయితే వాడు కదా, ఏదో కొంచెం ఇండైరెక్ట్ మీనింగ్ ఉంటుంది. టు డిసీవ్, ఓకే, మోసం చేయడం, జనరల్గా కళ్ళలో మట్టి కొట్టడం అన్నట్టు అనడం జరుగుతుంది. అందుకని ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. టు మేక్ బ్లైండ్, రాంగ్. టు షో ఫాల్స్ థింగ్స్, రాంగ్. హీ ఈస్ ఎ కట్ అబౌవ్, ఓకే, ఆల్ ద అదర్ బాయ్స్ ఇన్ ద గ్రూప్. కట్ అబౌవ్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే వేరే అందరి బాయ్స్ కంటే తను చాలా ఎక్కువ, వాళ్ళతో కంపేర్డ్ కాదు, ఒక అడుగు ఎక్కువ. కట్ అబౌవ్, హీస్ కట్ అబౌవ్ అంటే సుపీరియర్ అని వాళ్ళతో పోలిస్తే. ఏమని వస్తుంది మీనింగ్? టాలర్, యాక్టివ్, రఫర్, రాదర్, సుపీరియర్ టు. ఓకే, తను వేరే బాయ్స్తో కంపేర్ చేస్తే చాలా సుపీరియర్ పొజిషన్ ఉన్నాడు. హీస్ ఎ కట్ అబౌవ్. As soon as the police arrived, the bank robbers showed the white flag. ఓకే, యుద్ధంలో మనం వైట్ ఫ్లాగ్ ఊపామంటే ఎందుకు చేస్తాం అలాగా? పీస్ తెలపడానికి, మేము సరెండర్ అయిపోతున్నాం, వి డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ వార్ ఎనీ ఫర్దర్ అని అనాలంటే కనుక వైట్ ఫ్లాగ్ ఊపుతాం కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది? సరెండర్డ్. ఓకే. టు కట్ వన్ షార్ట్. టు కట్ వన్ షార్ట్ అంటే కనుక ఎవరైనా ఎక్కడైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి మనం వాళ్ళని డిస్కషన్ ఆపేసి మనం మాట్లాడితే కనుక, వాళ్ళు మాట్లాడకుండా మనం మాట్లాడితే కనుక దాన్ని టు కట్ వన్ షార్ట్ అని అంటారు. మీనింగ్ ఏమొస్తుంది? టు ఇంటరప్ట్ వన్. ఆప్షన్ డి. టు లవ్ వన్ కాదు, ఇన్సల్ట్ చేయడం కాదు, క్రిటిసైజ్ చేయడం కూడా కాదు. ఏం చేస్తున్నాం మనం? ఇంటరప్ట్ చేస్తున్నాం. వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మనం వెళ్ళి ఇంటరప్ట్ చేస్తే కనుక టు కట్ వన్ షార్ట్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్, in the following questions a sentence or part of the sentence is printed in bold. Below are given alternatives to the bold sentence, part of the sentence which may improve the sentence. ఓకే, బోల్డ్లో ఇచ్చిన పార్ట్కి ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూడాలి. The student's interest was raised by an article he had read. Again, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అనేది నాన్ డూవర్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ప్యాసివ్ వాయిస్ అయితే ఒకలా స్ట్రక్చర్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్ అయితే జనరల్గా మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్ అప్లై అవుతాయి, 10 స్ట్రక్చర్స్. ఐ మీన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ వాస్ రేస్, వాస్ నాన్ డూవర్ స్టార్టింగ్లో ఉంటే కనుక ఒకవేళ వాస్ వస్తే ఖచ్చితంగా తర్వాత V3 వస్తుంది, ఎందుకంటే అది ప్యాసివ్ వాయిస్ కాబట్టి, రైట్. సో వాస్ రేస్ అయితే ఖచ్చితంగా రాదు. ఏమి మీనింగ్ పరంగా ఏది కరెక్ట్గా వస్తుంది? స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఆర్టికల్ చదవడం వల్ల ఇంకా ఎక్కువైంది అన్న మీనింగ్లో చెప్పడానికి ఉంది సెంటెన్స్ ఇది. ఓకే, క్విక్ ఏనా, మల్టిప్లైడా, ఇంక్రీజా? ఏమొస్తుంది? మల్టిప్లైడ్, చాలా రెట్లు పెరిగింది. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఆర్టికల్ చదివిన తర్వాత బాగా చాలా రెట్లు పెరిగిందన్న మీనింగ్లో వస్తుంది. వాస్ ప్లస్ V3 రావాలి కాబట్టి మల్టిప్లైడ్ విల్ బి ద ఆన్సర్. దిస్ టెలిఫోన్ నెంబర్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్. ఈజ్ ప్లస్ V4 ఎప్పుడు వస్తుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే కనుక అలా వస్తుంది. అంటే ఆ టెలిఫోన్ నెంబర్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతూ లేదా అలా అని చెప్పం కదా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక టెలిఫోన్ నెంబర్ గురించి చెప్పడం జరగదు. ఏం రావాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ నెంబర్ అసలు ఎగ్జిస్ట్ కాదు అని చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్లో ఏమని చెప్తాను? సింపుల్గా ద టెలిఫోన్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. హ్యాస్ నాట్ ఎగ్జిస్టెడ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇప్పటి దాకా మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వలేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే కొంచెం ముందు నుంచి జస్ట్ ఇప్పటి వరకు, అలా కాదు కదా. హ్యాస్ నాట్ బీన్ ఎగ్జిస్టింగ్, ప్యాసివ్ వాయిస్లో వస్తుంది బీన్ అనేది. టెలిఫోన్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, వుడ్ ఇట్ బి ఇంపర్టినెంట్ టు ఆస్క్ వై యు ఆర్ లీవింగ్? ఇంపర్టినెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఇన్సోలెంట్. ఇన్సోలెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, రూడ్గా ఉండడం. ఓకే, ఇంపర్టినెంట్ అంటే రూడ్గా. అంటే వుడ్ ఇట్ బి ఇంపర్టినెంట్, నేను ఇలా అడగడం రూడ్గా అనిపిస్తుందా? ఏమని? వై యు ఆర్ లీవింగ్, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావో నేను ఇలా అడగడం రూడ్గా ఏమీ లేదు కదా.
అన్న మీనింగ్లో ఉంది క్వశ్చన్. సో ఎర్రర్ ఏమైనా అనిపిస్తుందా? వుడ్ ఇట్ బి ఇంపర్టినెంట్? కరెక్ట్గానే ఉంది. టు ఆస్క్ వై యు ఆర్ లీవింగ్. క్వశ్చన్ వర్డ్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక స్ట్రక్చర్ ఏముండాలి? QANRP, QAN స్ట్రక్చర్. ఓకే, ఆల్రెడీ వీ డిస్కస్ దిస్ కాన్సెప్ట్. సపోజ్ క్వశ్చన్ వర్డ్ కనుక స్టార్టింగ్లో ఉండి లాస్ట్లో ఫుల్ స్టాప్ కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ ఉంటే స్ట్రక్చర్ ఏముంటుంది? క్వశ్చన్ వర్డ్ స్టార్టింగ్, నెక్స్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది ఆర్ ఎనీ అదర్ వర్బ్. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ స్టార్టింగ్లో ఉంది, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక క్వశ్చన్ వర్డ్ స్టార్టింగ్లో ఉండి స్ట్రక్చర్ ఏముంటుంది? క్వశ్చన్ వర్డ్, ఆక్సిలరీ వర్బ్, నౌన్ ఆర్ ప్రొనౌన్, QAN స్ట్రక్చర్ అని అంటాం అనమాట. సో స్ట్రక్చర్ కూడా కరెక్ట్గానే ఉంది. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ హియర్. ఓకే, we have know that we can achieve things slowly and gradually. Have know that. have తర్వాత ఎప్పుడు కూడా 3H, has, have, had. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ వచ్చాయి అంటే కనుక ఖచ్చితంగా వర్బ్ ఫామ్ ఉంటే V3లోనే ఉండాలి. హ్యావ్ పక్కన V1 అనేది ఎందుకు వచ్చింది? నో అనేది V1, రాంగ్ కదా. సో మీనింగ్ పరంగా కూడా కరెక్ట్గా ఉండాలి. ఏమని వస్తుంది మీనింగ్? వీ హ్యావ్ నో దట్ వీ కెన్ అచీవ్ థింగ్స్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ, నాట్ ఓవర్ నైట్. కరెక్ట్ మీనింగ్ఫుల్గా గ్రామటికల్గా కరెక్ట్గా వచ్చిన పార్ట్ ఏముంది? వుడ్ నో దట్, వీ వుడ్ నో దట్. వుడ్ నో దట్ అంటే ఎలా వస్తుంది? వుడ్ నో దట్ అంటే మీనింగ్ మనకి తెలుస్తుంది. ఓకే, మనకి తెలియవచ్చు. వీ కెన్ అచీవ్ థింగ్స్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ, నాట్ ఓవర్ నైట్. మీనింగ్ఫుల్గా కొంచెం రాంగ్ ఉంది. వీ హ్యాడ్ టు నో, మనకి తెలిసి ఉండాలి. ఏమని? స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ వస్తాయి, అచీవ్ చేస్తాం ఏదైనా, ఒక్క రాత్రిలో అలా అవ్వదు. సో మీనింగ్ఫుల్గా ఇది కూడా అంత రెలవెంట్గా లేదు. ఇది చూడండి, మస్ట్ నో దట్. వీ మస్ట్ నో దట్, మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏంటి? వీ కెన్ అచీవ్ థింగ్స్, మనం చాలా థింగ్స్ అచీవ్ చేయగలం నెమ్మదిగా, స్లోగా, గ్రాడ్యువల్గా. ఒక రాత్రిలో అయిపోయేది కాదు, అది మనకు తెలిసి ఉండాలి. వి మస్ట్ నో దట్. సో ఇచ్చిన 3 ఆప్షన్స్లో సి చాలా రెలవెంట్గా ఉంది, గ్రామటికల్గా అండ్ మీనింగ్ఫుల్గా. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇండివిజువల్లీ. థియరీ ఎక్స్ ఏమని చెప్తుంది? థియరీ ఎక్స్ ఏమని చెప్తుందంటే వర్కర్స్ అందరూ కూడా అంత మోటివేటెడ్గా ఉండరు పని చేయడానికి. సో వాళ్ళని మనం పని చేయించాలి, వాళ్ళ ద్వారా వాళ్ళు పని చేయిస్తే అప్పుడు మాత్రం వాళ్ళు వర్క్ చేస్తారు. వర్కర్స్ ప్రిఫర్, ఓకే, సెంటెన్స్ ఈస్ మిస్సింగ్ హియర్, టు బీ డైరెక్టెడ్ అని రావాలి. వర్కర్స్ ప్రిఫర్ టు బీ డైరెక్టెడ్ అంటే ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. అదే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, లేదంటే వాళ్ళు చేయరు. బికాస్ దే ల్యాక్ మోటివేషన్. దట్ ఈస్ వాట్ థియరీ ఎక్స్ సేస్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ద బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ ద. ఇండియాలో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్, మామూలుగా బిగ్గెస్ట్ బ్యాంక్ అంటే RBI అని చెప్పొచ్చు, కానీ కమర్షియల్ అంటే ఇండస్ట్రీస్కి లోన్స్ ఇవ్వడం కానీ, లేదంటే పర్సన్స్కి, ఇలాంటి విషయాలు కమర్షియల్గా ఎక్కువ బిజినెస్ పరంగా బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏమవుతుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ సెన్సెక్స్? సెన్సెక్స్కి కొత్తగా నేమ్ మార్చడం జరిగింది. ఆ నేమ్ ఏంటి? క్రైసిల్ 500. ఓకే. Which of the following countries is the biggest partner of India's foreign trade? ఇండియా యొక్క ఫారిన్ ట్రేడ్, వేరే కంట్రీతో ఎక్కువగా ట్రేడ్ చేసే ఏ కంట్రీ అది? ఏ కంట్రీతో ఎక్కువ ఇండియా ట్రేడ్ చేస్తుంది? USA, USSR, జపాన్, OPEC నేషన్స్. OPEC అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్. ఆన్సర్ యుఎస్ఏతో ఫారిన్ ట్రేడ్ రిలేటెడ్ దాంట్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇన్ ద టర్మ్ మిక్స్డ్ ఎకానమీ ఇంప్లైడ్ ద కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్. మిక్స్డ్ ఎకానమీ అంటే కో ఎగ్జిస్టెన్స్ అంటే రెండు కలిసి ఉండే, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్ కలిసి ఉండేదాన్ని మిక్స్డ్ ఎకానమీ అని అనడం జరుగుతుంది. ఆ 2 డిఫరెంట్ సెక్టర్స్ ఏమని వస్తాయి? ఏమొస్తుంది? ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్. అంటే గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కలిపి కొన్ని వాళ్ళవి, కొన్ని వీళ్ళవి అని అలా కలిపి ఉంటే కనుక అది మిక్స్డ్ ఎకానమీ అవుతుంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. వాట్ ఈస్ జావా? జావా అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. In the following questions, out of the 4 alternatives, choose the one which can be substituted for the given words. Okay, one word substitution. ఈ సెంటెన్స్కి మీనింగ్గా ఏ వర్డ్ని చెప్పొచ్చు? ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్. ఓకే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్, ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద కీ వర్డ్, రూట్ వర్డ్,
జైన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఉమెన్. ఓకే, సో పాలీజైన్ అంటే, పాలీ అంటే మల్టిపుల్, పాలీజైన్ అంటే హ్యావింగ్ మల్టిపుల్ వైవ్స్. అది మన ఆన్సర్ అవుతుంది. పాలీజైన్ ఈస్ అవర్ ఆన్సర్. ఈ రూట్ వర్డ్ నుంచి వచ్చిన వర్డే గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ ఏం చేస్తారు, ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తారు కదా, వాళ్ళని గైనకాలజిస్ట్ అని అంటారు. సో జైన్ అంటే ఉమెన్, పాలీజైన్ అంటే హ్యావింగ్ మల్టిపుల్ వైఫ్స్. గ్యామీ, ఇక్కడ ఇంకో వర్డ్ ఉంది గ్యామీ. గ్యామీ రూట్ వర్డ్ గ్యామోస్. గ్యామోస్ అంటే మ్యారేజ్. ఓకే, సో బైగ్యామీ అంటే ఎట్ ఏ టైం 2 మ్యారేజెస్ అయి ఉంటే కనుక దా ప్రాక్టీస్ని ఏమని అంటాం, బైగ్యామీ అని అంటాం. 2 మ్యారేజెస్ ఎట్ ఏ టైం. క్యాలిగ్రఫీ, క్యాల్లోస్ అంటే బ్యూటీ. క్యాల్లోస్ రూట్ వర్డ్ మీనింగ్ బ్యూటీ, ప్లస్ గ్రఫీన్ అంటే టు రైట్. రూట్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. రూట్ వర్డ్ నేర్చుకోవడం వల్ల ఈ ఒక్క వర్డే తెలియదు, దానికి రిలేటెడ్ ఏమైనా డిఫరెంట్ మనకు తెలియని కొత్త వర్డ్ వచ్చినా సరే దాన్ని డివైడ్ చేసుకొని రూట్ వర్డ్ ఏమైనా తెలుసుంటే కనుక మీనింగ్కి దగ్గరగా మనం గెస్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక్క రూట్ వర్డ్ నేర్చుకుంటే అట్లీస్ట్ ఒక 10 to 15 వర్డ్స్ నేర్చుకున్నట్టే. సో రూట్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ రూట్ వర్డ్స్. క్యాలోస్ అంటే బ్యూటీ, గ్రాఫిన్ అంటే టు రైట్. క్యాలిగ్రఫీ అంటే ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ని క్యాలిగ్రఫీ అని అంటాం. ఓకే, అదే క్యాకోగ్రఫీ అంటే క్యాకోస్ అంటే బ్యాడ్ అనమాట, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ని క్యాకోగ్రఫీ అంటాం. గ్రాఫాలజీ, మనకి గ్రాఫిన్ అంటే రూట్ వర్డ్ తెలుసు. గ్రాఫాలజీ అంటే మీనింగ్ ఏమొస్తుంది అప్పుడు, వేరియస్ డిఫరెంట్ రైటింగ్స్ గురించి స్టడీ చేయడాన్ని లాగోస్ అంటే స్టడీ. సో స్టడీ చేయడానికి గ్రాఫాలజీ అంటారు. అలా రూట్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పాలీగ్యామీ అంటే పాలీ అంటే మల్టిపుల్, అగైన్ గ్యామోస్ అంటే మ్యారేజ్. పాలీగ్యామీ అంటే మీనింగ్ ఏమొస్తుంది, మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకుని ఉంటే కనుక ఆ ప్రాక్టీస్ని పాలీగ్యామీ అని అంటాం. నా పాలియాండ్రీ ఆండ్రోస్ అంటే మేల్. జైన్ అంటే ఉమెన్ అలాగో, ఆండ్రోస్ అంటే మ్యాన్ అలాగా మేల్ని, రైట్. పాలియాండ్రీ అంటే మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటే కనుక పాలియాండ్రీ అవుతుంది. మన ఆన్సర్ ఏంటి, ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ వైఫ్స్, పాలిజైనీ అవుతుంది. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. రాంగ్ ఆప్షన్ పాలీగ్యామీ కాదు. పాలీగ్యామీ అంటే మల్టిపుల్ మ్యారేజెస్ ఉండడం. సపోజ్ హస్బెండ్కి మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటే మల్టిపుల్ వైఫ్స్ ఉంటారు, అదే వైఫ్కి మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటే మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటారు. సో ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ అంటే పాలీజైన్ అవుతుంది, కానీ పాలీగ్యామీ కాదు. స్లైట్ డిఫరెన్స్ ఉంది. దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ పాలీజైన్. టేక్ గ్రేట్ ప్లెజర్, చాలా హ్యాపీగా ఉండడం. బాగా ఏదైనా పని చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తే కనుక దాన్ని ఏమని అంటాం, రెవెల్. ఓకే, దట్ ఈస్ అవర్ ఆన్సర్. రెవెల్ అంటే కనుక చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఉంటే కనుక దాన్ని రెవెల్ అని అంటాం. సాటిస్ఫైడ్. అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం. సపోజ్ సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ఇట్స్ జడ్జ్మెంట్. సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ఇట్స్ జడ్జ్మెంట్ అంటే తాను ఇచ్చిన జడ్జ్మెంట్ని తాను మళ్ళీ సపోర్ట్ చేస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం. ఓవర్హాల్ అంటే కనుక సపోజ్ ఏదైనా వెహికల్ని మొత్తం డిస్మాంటిల్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి మొత్తం చెక్ చేసి ఎక్కడైనా కనుక రిపేర్స్ ఉంటే ఆ రిపేర్ చేసి మళ్ళీ మంచిగా చేయడాన్ని, మళ్ళీ రీయూనైట్ చేసి అంతా పర్ఫెక్ట్గా వెహికల్ చేయడాన్ని ఓవర్హాల్ చేయడం అని అంటాం. ఓకే, ఏ స్ట్రాంగ్ డిస్లైక్, నీ మీద కానీ లేదంటే ఒక స్ట్రాంగ్ డిస్లైక్ ఉంటే కనుక దానికి ఏమని అంటాం, ఆ వర్డ్ ఏమని అంటాం, ఆ వర్డ్ యానిమాసిటీ అంటే హాస్టిలిటీ అనమాట. హాస్టిలిటీ అంటే వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు మనకి చాలా వైబ్స్ వస్తాయి, నెగిటివ్ వైబ్స్ వస్తున్నప్పుడు, మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదని మనకు అనిపిస్తున్నప్పుడు వీఆర్ ఇన్ ఏ హాస్టైల్ సిచ్యువేషన్ అని అంటాం. యానిమాసిటీ అంటే కూడా అదే వస్తుంది. నీ మీద స్ట్రాంగ్ డిస్లైక్ చూపిస్తుంటుంటే కనుక హీ షోయింగ్ యానిమాసిటీ అని అనొచ్చు. రెసిప్రోసిటీ అంటే సపోజ్ 2 కంట్రీస్ మధ్యలో ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ కలిగేలాగా ఏమన్నా షేర్ చేసుకుంటున్నారు అనుకోండి, ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు అనుకోండి, దాన్ని ఆ కండిషన్ని రెసిప్రోసిటీ అని అంటాం. ఎంట్రీటీ అంటే చాలా పొలైట్గా రిక్వెస్ట్ చేయడం. ఎంట్రీట్ చాలా అర్జ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక ఎంట్రీ చేయడం అవుతుంది. మెలైస్ అంటే రూట్ వర్డ్ మ్యాలస్ అంటే బ్యాడ్. నిన్న చూసాం, నిన్న ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో గుడ్ అంటే ఏమొస్తుంది, బీన్ అంటే గుడ్, మ్యాలస్ అంటే బ్యాడ్. సో నీకు చెడు జరగాలని ఒక ఇంటెన్షన్ ఎవరైనా ఉంటే కనుక మెలైస్ అని అంటాం అనమాట.
అంటే నీకు చెడు జరగాలని అనుకోవడాన్ని దాన్ని మెలైస్ అని అంటాం. ఇల్ విల్. ఓకే. ఏ ఫ్రాగ్ లివ్స్ బోత్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. బోత్ అనే దానికి మనకి రూట్ వర్డ్ యాంబీ. సో యాంబీ రిలేటెడ్ రూట్ వర్డ్ ఉన్న వర్డ్ అవుతుంది మన ఆన్సర్. ఏమవుతుంది మనందరికి ఆల్రెడీ తెలిసిందే, యాంఫీబియన్. ఆప్షన్ బి. యానిమేట్ అంటే ప్రాణం లేని దాంట్లో ప్రాణం పోసినా లేదంటే కదిలేలా చేసినా దాన్ని యానిమేట్ అంటాం. బ్రింగ్ టు లైఫ్, యానిమేట్ చేయడం అంటే. ఆక్వాటిక్ వాటర్లో ఉండేది యాంబీ డెక్స్ట్రస్. అగైన్ యాంబీ అంటే బోత్, డెక్స్టర్ అంటే స్కిల్ఫుల్లో సింగిల్ ఎల్ ఉండొచ్చు, డబుల్ ఎల్ ఉన్నా కూడా కరెక్టే అవుతుంది. ఓకే, రెండు కరెక్టే, స్కిల్ఫుల్, సింగిల్ ఎల్ ఆర్ డబుల్ ఎల్. నౌ బోత్, ఓఎస్ అనేది యాడ్జెక్టివ్ సఫిక్స్. ఫుల్ ఆఫ్ స్కిల్స్ బోత్ కొంచెం దగ్గర మీనింగ్ రావచ్చు, ఎగ్జాక్ట్ లిటరల్గా అలా రాదు. అంటే రెండు చేతులతో ఈక్వల్గా స్కిల్ఫుల్గా రాయగలిగితే కనుక హీ ఈజ్ అన్ అంబిడెక్స్ట్రస్ పర్సన్ అని అనొచ్చు అనమాట. ఓకే, రెండు చేతుల్ని ఈక్వల్గా స్కిల్ఫుల్గా వాడగలిగితే కనుక హీ ఈజ్ అన్ అంబిడెక్స్ట్రస్ పర్సన్. ద మహాభారత ఈస్ ఎ లాంగ్ పోయం బేస్డ్ ఆన్ ఎ నోబుల్ థీమ్. చాలా మంచి ఒక థీమ్ మెయింటైన్ చేస్తూ ఒక పెద్ద పోయంని చెప్పడం జరిగితే కనుక దాన్ని ఏమని అంటాం? ఎపిక్ అని అంటాం. ఎపిక్ అంటే ఏంటి? ఒక పెద్ద పోయం, జనరల్గా నోటి ద్వారా ఓరల్గా చెప్పుకున్నారు. అప్పట్లో ఎవరు రాసింది లేదు, ఏం లేదు, అలా చెప్పుకోగా తర్వాత పాస్ అవుతూ వచ్చింది. అలాంటి లాంగ్ పోయంని ఎపిక్ అని అంటాం. ఓకే, సమ్మరీ అంటే షార్ట్గా చెప్పింది స్టోరీ. ఓకే, నారేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ఓఓపి ఫుల్ ఫామ్ ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఆప్షన్ బి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బిజినెస్ ఎట్ ద రేట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ థాట్? ఓకే, ఈ బుక్కి ఆథర్ ఎవరు? బిల్ గేట్స్. ఆప్షన్ ఏ. ఓకే, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 words ఆర్ గివెన్ ఇన్ ఈచ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 1 word ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్. ఒక్క వర్డే కరెక్ట్గా స్పెల్ అయి ఉంది. మిషనరీ స్పెల్లింగ్ ఏంటి? MISSIONARY. మిషనరీ అంటే రిలీజియస్ పర్పస్ కోసం ఎవరన్నా కనుక పంపించడం జరిగితే, ప్రీ చేయడం కోసం కానీ ఇంకా స్ప్రెడ్ చేయడం కోసం కానీ ఆ రిలీజియన్ని, అలాంటి వాళ్ళని మిషనరీ అని అంటారు. కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది? MISSIONERY, ఆప్షన్ బి. ప్రొపెల్లర్ కరెక్ట్ స్పెల్లింగ్ LLER వస్తుంది. ప్రొపెల్లర్ అంటే ఏంటి? సపోజ్ బోట్ వెనకాల మనం చూస్తాం కదా, సపోజ్ ఇలాంటి ఫ్యాన్స్ ఉంటాయి. ఓకే, అది రౌండ్ అవ్వడం వల్ల, స్పిన్ అవ్వడం వల్ల ముందుకు ప్రొపెల్ అవుతుంది కదా, ప్రొపెల్ చేస్తుంది. ER అంటే విచ్ ప్రొపెల్స్ సమ్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొపెల్లర్. ఆప్షన్ సి, రైట్. ఓకే, passage. The reports published by a Delhi-based non-governmental organization working for the elimination of child labor in India. Okay, Delhi-based non-government organization అంటే NGO. ఢిల్లీకి సంబంధించిన NGO ఓకే ఒక రిపోర్ట్స్ పబ్లిష్ చేసింది. ఆ NGO దేని మీద వర్క్ చేస్తుంది? చైల్డ్ లేబర్ ఎలిమినేట్ చేయడానికి వర్క్ చేస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇన్ ఇండియా సజెస్ట్ దట్ there is no end in sight to the sordid అంటే రిగ్రెట్, పశ్చాత్తాపం, చేసిన దానికి సారీగా ఫీల్ అయితే కనుక అది సార్డిడ్ మీనింగ్ వస్తుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్డిడ్ అనేది? సారీ ఐ డిడ్ ఇట్ అని ఎప్పుడు అనుకుంటాం మనం? అది చేసి ఉండకూడదని, అంటే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నప్పుడే కదా. సో సార్డిడ్ అంటే సారీ ఐ డిడ్ అని గుర్తుపెట్టుకోండి, రిగ్రెట్ అని. ఏం సజెస్ట్ చేస్తుంది రిపోర్ట్? దెర్ ఈస్ నో ఎండ్ ఇన్ సైట్, కనుచూపు మేరలో ఎండ్ అనేది లేదు. దేనికి? టు ద సార్డిడ్ సాగా ఆఫ్ చైల్డ్ లేబర్ అనే దానికి సార్డిడ్ అంటే చూస్తే బాధ కలిగించే సాగా అంటే చాలా కాలం పాటు అలా సాగుతూ ఉన్న చైల్డ్ లేబర్ని చూస్తే బాధ కలిగించే చైల్డ్ లేబరు, దానికి కనుచూపు మేరలో ఎండ్ అనేది లేదు. ద స్టడీస్ కండక్టెడ్ రివీల్ ద నైట్ మేరిష్ ఆర్డియల్స్ దట్ ఏ వాస్ట్ మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్ అండర్గో. ఓకే, ఆ స్టడీస్ ఏం రివీల్ చేస్తున్నాయి అంటే చాలామంది చిల్డ్రన్ యొక్క నైట్ మేరిష్ అంటే పీడకలలు వచ్చే
చాలా ప్రోలాంగ్ టైం, చాలా కాలం నుంచి వాళ్ళు బాధపడే బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఒక ఆర్డియల్, చాలా ప్రోలాంగ్ టైంలో ఒక కష్టాలు పడుతూ ఉంటే కనుక ఆర్డియల్ అని అంటాం. నైట్ మేరిష్ అంటే పీడకలలు వచ్చేంత ఆ కష్టాలు అనమాట వాళ్ళవి. మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్ అండర్గో, ఇవన్నీ ఎందుకు ఆ చిల్డ్రన్ అండర్గో భరిస్తున్నారు, దానిలో అలా ఉండాల్సి వస్తుంది చిల్డ్రన్కి, ఫర్ గెట్టింగ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. ఒక బేసిక్ వాళ్ళ లైఫ్లో కొన్ని బేసిక్ నెసెసిటీస్ కోసం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వన్ ఆఫ్ ది యాక్టివిస్ట్ narrated ద హార్ట్ రెండింగ్ అంటే మనసును చాలా బాధ పెట్టే విషయం అనమాట, డిస్ట్రెస్సింగ్, చాలా బాధాకరమైన విషయం. వన్ ఆఫ్ ద యాక్టివిస్ట్ ఒక యాక్టివిస్ట్ narrate చేశారు ద హార్ట్ రెండింగ్ అండ్ షాకింగ్ స్టోరీస్ ఆఫ్ మెనీ హ్యాప్లెస్ చిల్డ్రన్. ఓకే, హ్యాప్లెస్ అంటే అన్ఫార్చునేట్, అంటే దురదృష్టకరమైనటువంటి. ఒక యాక్టివిస్ట్ narrate చేశారు చాలా బాధాకరమైనటువంటి షాకింగ్ స్టోరీస్, ఇలాంటి అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన చిల్డ్రన్ గురించి. హీ అక్యూజ్డ్ ద సొసైటీ ఆఫ్ ఇన్సెన్సిటివిటీ టువర్డ్స్ దిస్ వనరబుల్ సెక్షన్. వనరబుల్ అంటే ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. ఓకే, సొసైటీని అక్యూజ్ చేస్తున్నారు, సొసైటీని నిందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి వనరబుల్ సెక్షన్ అంటే ఇక్కడ చిల్డ్రన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే చైల్డ్ లేబర్లో ఉన్నారో వాళ్ళు ఒక వనరబుల్, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్, ఈజీలీ బాధపడబడుతున్న సెక్షన్. ఓకే, సొసైటీకి వాళ్ళ మీద ఎటువంటి జాలి లేకపోవడం గురించి ఒక యాక్టివిస్ట్ నిందించడం జరుగుతుంది. ఇట్ ఈస్ సెడ్ దాట్ more than 5% of the total Indian population are child workers. 5% కంటే ఎక్కువ ఇండియన్ పాపులేషన్ అందరూ కూడా చాలా వరకు చైల్డ్ వర్కర్సే ఉన్నారు. Tens of thousands are chiefly engaged in agriculture in rural areas. Tens of thousands అంతమంది చాలా వరకు ఇంపార్టెంట్గా ముఖ్యంగా అగ్రికల్చర్లో ఉన్నారు, రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు. అండ్ ఇన్ క్వశ్చన్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. అండ్ ఇన్ క్వశ్చన్ అంటే చాలా అర్బన్ ఏరియాస్లో చాలా ఇండస్ట్రీలో ఉన్నారు అన్న డౌట్ ఉంది. ఓకే, బట్ క్లారిటీ లేదు. ఇన్ క్వశ్చన్ స్టిల్ దేర్ ఇస్ ఎ డౌట్ దేర్, మ్యాక్సిమం ఉండొచ్చు. చిల్డ్రన్ యాజ్ యంగ్ యాజ్ 7 years ఆఫ్ ఏజ్ స్పెండ్ డేస్ టీచింగ్. పిల్లలు యాజ్ యంగ్ యాజ్ 7 years, మరి 7 years పిల్లలు కూడా ఫుట్బాల్ స్టిచ్ చేస్తున్నారు, బాక్సింగ్ అండ్ క్రికెట్లో స్టిచ్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ చేయడం కోసం. మెనీ చిల్డ్రన్ స్పెండ్ their entire childhood making carpets with their dexterous hands. ఓకే, అగైన్ సీ దిస్ వర్డ్, వీ ఆల్రెడీ లెర్న్ దిస్ వర్డ్, డెక్స్టరస్, స్కిల్ఫుల్ హ్యాండ్స్. చాలామంది పిల్లలు వాళ్ళ మొత్తం బాల్యం అంతా కూడా ఈ కార్పెట్ చేయడంలో వాటిలో మాత్రం వాళ్ళ స్కిల్ఫుల్ హ్యాండ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. మొత్తం వాళ్ళ చైల్డ్హుడ్ అంతా అలాగే అయిపోతుంది. అన్అఫిషియల్ ఫిగర్ సజెస్ట్ దట్ యాజ్ మెనీ యాజ్ 40 to 100 million చిల్డ్రన్ వర్క్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్ లైక్ గ్లాస్వేర్, ఫైర్ వర్క్స్, క్వారీస్ ఎక్సెట్రా. అన్అఫిషియల్గా మనకి ఏం తెలుస్తుందంటే 40 to 100 million చిల్డ్రన్ ఉన్నారు ఇలాంటి చాలా హానికరమైన ఇండస్ట్రీస్లో, ఎలాంటివి గ్లాస్వేర్ సంబంధించి ఫైర్ వర్క్స్, క్వారీస్ ఇలాంటి వాటిలో పనిచేస్తున్నారని అన్అఫిషియల్గా మనకు తెలుసు. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు వర్క్ ఇన్ అన్హైజీనిక్ కండిషన్స్ ఆఫెన్ ఆన్ ఏ క్యాజువల్ బేసిస్. అందులో చాలామంది అన్హైజీనిక్, హెల్తీగా లేనటువంటి కండిషన్స్లో, ఓకే, అలాంటి ఎన్విరాన్మెంట్లో క్యాజువల్ బేసిస్లో క్యాజువల్గా వర్క్ చేయించబడడం జరుగుతుంది. లుక్ ఎట్ ద క్వశ్చన్. బ్లాంక్ ఆఫ్ చిల్డ్రన్ వర్క్ ఇన్ హజార్డస్ కండిషన్స్. డైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్, స్టేట్మెంట్లో ఇచ్చారు కదా. ఓకే, అరౌండ్ 4 to 100 million చిల్డ్రన్ వర్క్ అని ఇచ్చారు కదా. సో అరౌండ్ మిలియన్స్, ఆన్సర్ విల్ బి బి. దట్ సొసైటీ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ బ్లాంక్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చైల్డ్ లేబర్. సొసైటీ మీద ఆరోపణ ఏం జరుగుతుంది, వాళ్ళు చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నారని చెప్పడం జరుగుతుంది కదా, రైట్. హీ అక్యూజ్డ్ ద సొసైటీ ఆఫ్ ఇన్సెన్సిటివిటీ towards this vulnerable section. Answer will be option C. The word heart rending means, heart rending అంటే మీనింగ్ ఏమొస్తుంది, చాలా బాధాకరమైనటువంటి, ఓకే, డిస్ట్రెస్సింగ్. ఆప్షన్ బి. షాకింగ్, పెయిన్ఫుల్. ఓకే, ఆప్షన్ బి. ద రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు మనకి ఫస్ట్ సెంటెన్స్లోనే చెప్పడం జరిగింది. ద రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై ఢిల్లీ బేస్డ్ NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ, డైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. దేర్ చైల్డ్హుడ్ ఈ స్పెంట్ ఇన్ బ్లాంక్ కండిషన్. ఆ చైల్డ్హుడ్, ఆ పిల్లలు, ఆ చైల్డ్ లేబర్లో ఉన్నటువంటి ఆ వర్క్ చేసే ఆ పిల్లలు వాళ్ళ చైల్డ్హుడ్ అంతా కూడా ఎలాంటి కండిషన్స్లో గడపడం జరుగుతుంది, హ్యాప్లెస్ కండిషన్స్. హ్యాప్లెస్ కండిషన్స్ అని మనం చూసాం పారాగ్రాఫ్లో. హ్యాప్లెస్ అంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఓకే,
అకార్డింగ్ టు ద ఆథర్ ప్రకారం మైకేల్ ఫారడే అండ్ జోసెఫ్ హెన్రీ. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్. లెట్స్ రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్. The advent of electric power was in a way comparable to the successful development and application of nuclear power in the 20th century. Advent అంటే అరైవల్, ఎలక్ట్రిక్ పవర్ రావడం అనేది ఒక వేలో ఒక రకంగా చూసుకుంటే కంపేరబుల్ టు ద సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ ఓకే అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ పవర్ అనేది సక్సెస్ఫుల్గా ఎలా డెవలప్ చేస్తారో, ఎలా అప్లై చేస్తున్నారో 20th centuryలో డెవలప్ చేసినటువంటి న్యూక్లియర్ పవర్ దాంతోపాటు కంపేర్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ పవర్ అనే దాని రాకను కూడా. ఇన్ ఫ్యాక్ట్ ద హిస్టారికల్ రూట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్స్టెండ్ ఫార్ బ్యాక్ ఇన్ టు యాంటిక్విటీ. హిస్టారికల్ అసలు ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, ఎలా వచ్చిందని చూసుకుంటే కనుక అది మరీ పురాతన కాలంలోకి వెనక్కి వెళ్తుంది. యాంటిక్విటీ అంటే బాగా ఏన్షియంట్ పాస్ట్, బాగా పురాతనమైనటువంటి కాలం గురించి మాట్లాడినప్పుడు యాంటిక్విటీ అని అంటాం. మెనీ మెన్ హ్యాడ్ ఏ హ్యాండ్ బోత్ ఇన్ అక్వైరింగ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ డెవలపింగ్ ద వేస్ అడాప్టెడ్ ఫర్ ప్రాక్టికల్ పర్పస్. ఇక్కడ ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ పవర్ అంటే దేని గురించి చెప్పడం జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ గురించి, రైట్. అదొక ఇన్విజిబుల్ థింగ్ అండ్ మనం ఓన్లీ టచ్ చేసినప్పుడు కానీ లేదంటే దానివల్ల వచ్చే అవుట్పుట్ వల్ల కానీ మనకు తెలుస్తుంది, కానీ డైరెక్ట్గా అయితే మనకు తెలియదు. అందుకనే దాన్ని ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ పవర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. చాలామంది దాన్ని యాక్వైర్ చేయడానికి బేసిక్ నాలెడ్జ్, ఆ బేసిక్ దాని నాలెడ్జ్ కోసం యాక్వైర్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. ఓకే, చాలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద వైటల్ కీస్ దట్ హెల్ప్ టు అన్లాక్ ద డోర్స్ లీడింగ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాజ్ ద డిస్కవరీ ఇన్ 1831 ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, చాలామంది ట్రై చేస్తున్నప్పటికీ మెయిన్ ఎప్పుడు అది ఫలించింది, ఎప్పుడు దాని ప్రాక్టికల్గా దాని ప్రొడక్షన్ స్టార్ట్ అవడం కారణమైంది అంటే కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ 1831లో డిస్కవర్ అయినప్పుడు అలా ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది పాసిబిలిటీలోకి వచ్చింది. దిస్ డిస్కవరీ వాస్ మేడ్ సైమల్టేనియస్లీ బై, ఈ డిస్కవరీ ఎవరు చేశారు, సైమల్టేనియస్లీ బై అంటే ఒకేసారి ఎవరెవరు చేశారు, మైకేల్ ఫారడే, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఫారడే, ఇట్ షుడ్ బి ఫారడే, మైకేల్ ఫారడే ఇన్ ఇంగ్లాండ్ అండ్ జోసెఫ్ హెన్రీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. వీళ్ళిద్దరు సైమల్టేనియస్గా ఒకేసారి వేరే వేరే చోట్ల చేయడం జరిగింది డిస్కవరీ అది. ఫ్రమ్ ఇట్ కేమ్ ద జనరేటర్, దాని నుంచి వచ్చిన రిజల్టే మనకి జనరేటర్ అనేది ప్రొడ్యూస్ అయింది. సమ్ టైమ్స్ ఆల్సో కాల్డ్ ద డైనమో. ఓకే, జనరేటర్ని అప్పుడప్పుడు డైనమో అని కూడా అంటారు. డైనమో అంటే ఫిజిక్స్లో ఏమని అంటారు, జనరల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే మిషన్ని డైనమో అని అంటారు. ఓకే, జనరేటర్ని కొన్నిసార్లు డైనమో అని కూడా అంటారు. బట్ సెవరల్ డెకేడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాడ్ టు ఫాలో బిఫోర్ ద ఫస్ట్ ప్రాక్టికల్ డైనమోస్ ఆర్ జనరేటర్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఎర్లీ 1870. సెవరల్ డెకేడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అలాగా జనరేటర్ వచ్చినప్పటికీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సి వచ్చింది చాలా డెకేడ్స్ తర్వాత, కానీ ఓకే చాలా డెకేడ్స్ తర్వాత కానీ దాని ఫిజికల్ ఫామ్లో ఒక జనరేటర్ ఎగ్జిస్టెన్స్లోకి రావడం అనేది 1870లో పాసిబుల్ అయింది. నౌ అకార్డింగ్ టు ద ఆథర్ ప్రకారం మైకేల్ ఫారడే అండ్ జోసెఫ్ హెన్రీ రివల్యూషనైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూఎస్ఏ. ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ని మొత్తం వాళ్ళే క్రియేట్ చేయడం జరిగిందా, వాళ్ళే మొత్తం రావడం జరిగిందా? న్యూక్లియర్ పవర్ అండ్ ఎలక్ట్రిసిటీ వర్ డిస్కవర్డ్ ఇన్ ద 20th century. న్యూక్లియర్ పవర్ 20th centuryలో డిస్కవర్ అయ్యింది అని చెప్పడం జరిగింది, కానీ ఎలక్ట్రిసిటీ కూడా కాదు. సో ఇది కూడా ఆప్షన్ బి ఇస్ రాంగ్. ద డిస్కవరీ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వాస్ నాట్ అన్ ఇంపార్టెంట్ డిస్కవరీ కాదు, దానివల్లే ఎలక్ట్రిసిటీ డిస్కవర్ అవ్వబడింది. ద అడ్వెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఇస్ ఈక్వలెంట్ టు ద అప్లికేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ద 20th century. సో ఎలక్ట్రిక్ పవర్ రావడం అనేది సేమ్ యాజ్ న్యూక్లియర్ పవర్ 20th century ఎలా అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిందో దాంతోపాటు సమానంగా కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్తున్నారా? ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ డి. ఆథర్ ప్రకారం మనకి క్లియర్గా ఇది అర్థమవుతుంది కదా, ఇలా అని న్యూక్లియర్ పవర్తో కంపేర్ చేస్తూ 20th centuryలో వచ్చినటువంటి న్యూక్లియర్ పవర్ ఎలా అయితే ఉందో అని చెప్పడం జరిగింది, కాబట్టి ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మైకేల్ ఫారడే అండ్ జోసెఫ్ హెన్రీ డిస్కవర్డ్ బ్లాంక్. వాళ్ళు ఏం డిస్కవర్ చేశారు? వాళ్ళు ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు డైరెక్ట్గా జనరేటర్ డిస్కవర్ చేయలేదు, లేదా డైనమో కూడా జనరేటర్ అనే వస్తుంది. అప్లికేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ కాదు, వాళ్ళు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డిస్కవర్ చేశారు, దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది కదా. సో ఆప్షన్ డి. అనదర్ వర్డ్ ఫర్ అడ్వెంట్ అంటే ఏమని అనొచ్చు? డిస్కవరీ, అరైవల్. ఓకే, అరైవల్ ఎలక్ట్రిసిటీ రావడం అనేది అడ్వెంట్ అంటే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇన్వెన్షన్, కాన్స్టిట్యూషన్. The generator was also known as the clear dynamo.
ఆప్షన్ బి. గివ్ ఎ సినానిమ్ ఫర్ యాంటిక్విటీ. యాంటిక్విటీకి ఒక సినానిమ్ సిమిలర్ మీనింగ్ ఏమొస్తుంది? ఏన్షియంట్, రైట్, దట్ ఈస్ ద సినానిమ్. యాంటీపతి, యాంటీ అంటే యాంటీ రూట్ వర్డ్ మీనింగ్ అగేన్స్ట్. యాంటీపాథీ, పాథోస్ అంటే ఫీలింగ్. ఓకే, యాంటీపతి అంటే బేసిక్గా సొసైటీకి ద్వేషించడం, సొసైటీని ద్వేషించడం, ఒక అగేన్స్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే కనుక అది యాంటీపతి అవుతుంది. మోడర్న్ యూనిక్నెస్ అంటే ఏమొస్తుంది? ఒక దానికంటే ఒక సపరేట్ ప్రత్యేకత. ఓకే, అలా అన్నట్టు వస్తుంది యూనిక్నెస్. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.